నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్లో మరిది గారి కోసం వదిన చేస్తున్న వంటలు చూసేయండి. చేద్దాం అనుకున్నాం యాక్చువల్గా, కానీ ఇక మా మరిది తినడంట. పూరి చేద్దామంటే పూరి విత్ బాంబే చట్నీ. పూరి విత్ బాంబే చట్నీ. ఇక్కడ మా అత్తనేమో ఈయన డ్రెస్ ఇస్త్రీ చేసిస్తుంది అనమాట. ఆయన స్నానంకి పోయిందని చెప్పి డ్రెస్ ఇస్త్రీ చేసేస్తుంది. ఐరన్ బాక్స్ పని చేయకపోతే వేరే వాళ్ళ ఐరన్ బాక్స్ తీసుకొచ్చి మరి మా ఆయన షర్ట్ ఇస్త్రీ చేసిస్తుంది మా అత్త. ఆయన స్నానం చేయడానికి వెళ్ళిండి అనమాట. ఆలోపు ఇస్త్రీ చేస్తుంది. అండ్ ఇక్కడ పూజ కూడా అయిపోయింది. మా తమ్ముడు ఏం చేస్తుండో చూడండి. మా తమ్ముడేమో స్కూల్ డుమ్మా కొట్టి కాలేజ్ డుమ్మా కొట్టి ఇట్లా ఫోన్ ఆట ఆడుకుంటుండు. టైం చూడండి 10 to 11 అవుతుంది. నేను మా ఆయన అయితే మా ఇంటికి వచ్చినాం కదా, ఇంకా మా ఆయన కోసము బ్రేక్ఫాస్ట్కి పూరి విత్ బాంబే చట్నీ చేస్తుంది అనమాట. మా ఆయన ఏమంటే ఇడ్లీ, దోశ, వడ ఇవి తినరు. ఆయన బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేస్తారు, ఏదైనా టిఫిన్ అంటే అది పూరి ఇష్టంగా తింటాడు అనమాట. సో పూరియే చేస్తుంది తనకి ఇష్టమని. అట్లాగే లంచ్కి అయితే చికెన్ బిర్యానీ చేయబోతుంది అనమాట. చికెన్ బిర్యానీ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ఎక్సెప్ట్ మా అత్త. మా అత్త ఏందో కానీ వెరైటీ పర్సన్. ఎవరైనా నాన్ వెజ్ ఉంటే 2 ముద్దలు ఎక్కువ తింటారు కదా, మా అత్త తినదనమాట. ఆమెకి ఎందుకో అస్సలకే నచ్చదు. కానీ రితిష, మణికంఠ, నేను అందరం ఇష్టంగా తింటాము. అట్లా అని చెప్పి చికెన్ బిర్యానీ చేస్తా అన్నది. యాక్చువల్లీ నేను అడిగినా అనమాట చేయమని. ఇంకా మా అక్క పూరీలు చేస్తే ఇట్లా పొంగుతాయండి. అదే నేను చేస్తే ఫ్లాట్గానే ఉంటాయి అనమాట. నూనె ఉంటాయి. మా అక్క మంచిగా చేస్తుంది, నూనె ఎక్కువ లేకుండా. అంటే పిండి తడిపే దాంట్లో ఉంటుంది కదా, పిండి నానబెట్టేటప్పుడు మంచిగా కలుపుతుంది అనమాట ఆమె. అందుకని పూరీలు చూడండి ఇట్లా ఎంత ఫ్లఫీగా వస్తున్నాయి మంచిగా. నేను చేస్తే ఇట్లా రావు అసలు. మా పెళ్ళి కంటే ముందు నుంచి ఇంకా పెళ్ళి తర్వాత అయితే అసలు నాకు ఏం తినబుద్ధి అయితే లేదు. ఏదో తింటున్నానా అంటే కొంచెం తింటున్నా అంతే. బేసికల్లీ నేను మంచిగానే తింటా కడుపు నిండుగా, కానీ ఎందుకో నాకు అస్సలు తినబుద్ధి అయితే లేదు. పెళ్ళైనప్పటి నుంచి మా అక్క అయితే షాక్ అయిపోయింది, ఏందే నువ్వు ఇంత తక్కువ తింటున్నావు అని చెప్పేసి. ఇంకా పూరీలు వేడివేడిగా అవ్వగానే మా అక్క అయితే ఆయనకు పెడుతుంది అనమాట. ఫస్ట్ నేను ఇంత వేడిగా అయితే తినను పూరీలు, కొంచెం చల్లారినాకనే తింటా. మా ఇంట్లో వేడివేడివి అంటే తమ్ముడు తింటాడు, ఇట్లా గరం గరం ఇట్లా పొయ్యి మీద నుంచి తీయంగా తింటా అంటాడు వాడు కూడా. ఇక్కడ చూడండి మా మోని పాప ఆ చైర్లో కూర్చొని మంచిగా ఊగుతుంది. ఆ చైర్ రితిషా కోసం వాళ్ళ డాడీ కొనుక్కొచ్చి ఉండే అనమాట. ఆ రితిష ఊగలేదు కానీ మోనిషా ఊగుతుంది దీంట్లో కూర్చొని మధ్యలో. ఇంకా మా ఆయనకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అట్లనే మణికంఠ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తుండు. దాని తర్వాత చికెన్కి పంపించినుండే మణికంఠని. అట్లాగే మా ఇంట్లో కొన్ని సరుకులు కూడా అయిపోయినాయి. మా అత్త మణికంఠ డీమార్ట్కి కూడా పోవాలన్నమాట. అయితే మేము పెళ్ళికి ముందు కొంచెం సరుకులు తీసుకొచ్చుకుని ఉండే, అవి అయిపోయినాయి అనమాట. గ్రాసరీ ఐటమ్స్ ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాయి. ఇంకా గ్రాసరీ ఐటమ్స్ కూడా తెచ్చుకోవాలి. మా ఇంటికి కలర్లు వేసినాకైతే నాకు అస్సలు నచ్చుతలేదు. ఎవరికైనా కలర్లు వేసినాక ఇల్లు కొత్తగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కానీ నాకైతే నిజం చెప్తున్నా ఈ కలర్స్ అస్సలు అంటే అసలు నచ్చలేవండి. చండాలంగా అనిపిస్తుంది. ఊకేనైనా కలర్ చేంజ్ చేసినాం ఇంట్లో, అదే ఉండనియాల్సింది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయలేము, మళ్ళీ ఎప్పుడు వేస్తామో ఏమో కలరు. మళ్ళీ అంటే ఇంకా మా తమ్ముని పెళ్ళికే వేయాలేమో మేబీ. అండ్ ఇల్లు కట్టినప్పుడు వేసినామంటే మళ్ళీ నా పెళ్ళికి వేసినాము. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు వేస్తామో తెలీదు. అండ్ ఇక్కడైతే మా అక్క బ్రౌన్ ఆనియన్స్ కోసము ఆనియన్స్ కట్ చేస్తుంది అనమాట. బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది. అయితే మేము బిర్యానీలో ఎప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాం అనమాట. దీనివల్లనే బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పి మా అక్క కూడా కొన్ని ఎక్కువనే వేస్తుంది. సన్నగా చాప్ చేసిన తర్వాత ఇట్లా వాటిని ఒకసారి ఇట్లా స్మాష్ చేసినట్టు చేస్తే ఇట్లా విడివిడిగా సింగిల్ పీసెస్ లాగా వస్తున్నాయి ఆనియన్స్. ఇంకా వీటిని అయితే డీప్ ఫ్రై చేసేస్తుంది. అయితే మా ఇంట్లో బాస్మతి రైస్ లేదు, కొరియాండర్ లేదు, పుదీనా లేదు, కానీ బిర్యానీ ప్రిపరేషన్కి రెడీ అయిపోయింది మా అక్క. మణికంఠ మా అత్త ఇద్దరు అయితే వెళ్ళిండ్రు డీమార్ట్కి. వాళ్ళు తెచ్చేలోపు ఈ పని అయితే ఉంటుంది అని చెప్పి ఒక్క నిమిషం కూడా ఖాళీ కూర్చోదండి మా అక్క. కిచెన్లోనే ఉంటుంది, చేస్తూ ఉందన్నమాట అవి. ఇక్కడైతే మా ఆయనకి ఏదో చిన్న ఆఫీస్ వర్క్ ఉందంట. ఇంకా మణికంఠ ల్యాప్టాప్ తీసుకొని ఆ వర్క్ చేస్తుండే అనమాట. ఈయన యాక్చువల్లీ లీవ్లో ఉండే మా పెళ్ళైన తర్వాత. ఆల్మోస్ట్ ఒక 20 to 25 డేస్ అయితే లీవ్లోనే ఉండే. అయితే ఈయన పెళ్ళికి ముందు లీవ్ పెట్టుకోకుండా పెళ్ళి తర్వాత లీవ్ పెట్టుకుండు. ఈయన నన్ను ఏడుకో తీసుకుపోదాం అనుకుండు, కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు. చివరికి మేము వెళ్ళిందంటే డివోషనల్ ట్రిప్సే. అరుణాచలంకి వెళ్ళినాము, శ్రీశైలంకి కూడా వెళ్ళినాము.
మెత్త ముక్కలు తినాలంటే ఇది బోన్స్ పీస్ తింటా. 5 లెగ్ పీస్ లేపించింది. ఇలా అనుకోటి నేను ఆనందమైపోతా. డిమార్ట్లో నెట్ బంద్ చేసి పెట్టి పేమెంట్ అయితే మా తమ్మునికి ఈ మధ్యలో బ్రెయిన్ పని చేస్తలేదు. చూసినరా డీమార్ట్కి పోయి సరుకులు తీసుకున్నాక నెట్ ఆఫ్ చేసి పేమెంట్ అవుతలే అనేసి ఆగం చేసిండంట. వీనికి ఏందో ఈ మధ్యలో బాడీ ప్రెజెంట్ మైండ్ యాబ్సెంట్ చాతాలు చేస్తున్నాడు. ఎప్పుడు చూడు మళ్ళీ ఫోన్లోనే ఉంటాడు, మళ్ళీ ఇట్లాంటి చాతాలు చేస్తాడు. బిర్యానీకి కావాల్సిన బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చిండ్రు అండ్ కొత్తిమీర తీసుకొచ్చారు. పుదీనానేమో ఇంట్లో ఉందంట, అందుకని తీసుకురాలేరు. ఇంకా చికెన్ పట్టుకొచ్చిండు కదా మనకంట, అందులో 5 లెగ్ పీస్లో వేసుకొని వచ్చిండు అనమాట. 1.5 kg చికెన్లో లెగ్ పీస్లే 5 అంటే వీటికే ఎక్కువ వెయిట్ పోతుంది కదా. ఇంకా మిగతా అయితే పీసెస్ లాగా కొట్టించిండు అనమాట. మేమేమంటే యాక్చువల్లీ ఎవరైనా బిర్యానీ చేసుకుంటే రైస్ అంత క్వాంటిటీ ఉంది, చికెన్ కూడా అంతే వేస్తారు కదా. మేము రివర్స్ అనమాట, చికెన్ తక్కువ వేస్తాము. ఎందుకో మాకు పీసెస్ కంటే రైస్ ఎక్కువ తినబుద్ధి అవుతుంది. సో బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా కానీ చికెన్ క్వాంటిటీ తక్కువ వేస్తాము, రైస్ ఎక్కువ వేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేస్తుంది. వాష్ చేసిన తర్వాత మ్యారినేట్ చేయాలి. మాతో పాటు జాను చిన్న కూడా ఇక్కడ తింటున్నారు, వాళ్ళకు కూడా అనమాట. అండ్ మాకు పొద్దున ఇప్పుడు మధ్యాహ్నం సరిపోతుంది అండ్ సాయంత్రానికి కూడా కొంచెం సరిపోతుంది, ఎక్కువనే వేసుకుంటున్నాము. అండ్ నన్నైతే బయట ఎవరో పిలుస్తుండే పోయి చూసేసి వచ్చిన. నేను అడిగితే మా ఆయనకి ఇస్తుంది అంటే 4 లెగ్ పీసులు చేసి ఫ్రై చేస్తూ ఉంటుంది, సురేందర్కి ఇస్తూ ఉంటుంది. అట్లుంటుంది మా అక్కతోటి. నేను అడిగిన చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసి మా ఆయనకి ఇస్తుందంట. ఏమనంటే ఇద్దరికి ఇస్తా అనేసి అంటుంది. లెగ్ పీస్లు అయితే పక్కన పెట్టింది. అండ్ ఇవి వచ్చేసి మ్యారినేట్ చేస్తాము ఈ చికెన్ బిర్యానీ కోసం అనమాట. ఈవినింగ్ ఫ్రై చేసినుండే లెగ్ పీస్లో. ఇంకొంచెమే చాలు కారం అన్ని మెజర్మెంట్ ఏం లేదు, మాకు నచ్చినట్టు వేసేస్తాం. ఇట్లా కొంచెం కారం తక్కువనే అవుతుందేమో. ఇప్పుతాం ప్యాకెట్ కారం, చికెన్ మసాలా కొంచెం వేసే పడ్డదానే. బిర్యానీ మసాలా ఇది మంచిగా అవుతుంది, ఇది బాగుంటుంది. ఎవరెస్ట్ ఎక్కువ దండుగా చాలు. ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్. మెజర్మెంట్స్ అంటూ ఏముండవు, మేము ఏమంటే అందాజాతో వేసేస్తాం. ఇంకోటి ఏమంటే మేము చికెన్ తక్కువ రైస్ ఎక్కువ తీసుకుంటాం కదా, సో అందుకని చెప్పేసి స్పైసెస్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాం అనమాట, లైక్ ఈ మసాలాలన్నీ. సో దట్ కొంచెం గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది, అన్నంలో కలుపుకోనికి వస్తుంది అని చెప్పేసి మేము కొంచెము తల తిక్కగానే చేస్తాము చికెన్ బిర్యానీ. బట్ ట్రస్ట్ మీ చాలా మంచిగా అవుతుంది అవుట్పుట్ అయితే. అండ్ మా అక్క చేస్తే దాన్ని చేయబడితే ఆటోమేటిక్ ఇంకా మంచిగా అవుతుందని ఇది నా పర్సనల్ ఒపీనియన్. దాని తర్వాత ఫ్రెష్ పెరుగు అయితే యాడ్ చేసేస్తుంది. పెరుగు కూడా డిమార్ట్ నుంచి తీసుకొచ్చి ఉండే. డిమార్ట్లో ఎందుకో పెరుగు మీద పాల మీద ఆఫర్స్ మస్తు పెడతారు. మలక్పేట్ డిమార్ట్లో ఎప్పుడైనా డిమార్ట్కి పోతే అయితే అక్కడ నుంచే 2 లీటర్స్ పెరుగు పాలు పట్టుకొచ్చేస్తున్నారు మా వాళ్ళు అయితే. అండ్ ఇందులోనే కొంచెం షాజీరా, ఇలైచీ, లవంగాలు అవి వేసింది. మా దగ్గర బిర్యానీ స్పైసెస్ అయితే ఎక్కువ లేవు. యాక్చువల్లీ ఇందులో ఇంకా చాలా వేస్తారు, అదేంటి అది ఉంటే చూడండి మరాఠీ మొగ్గ అని చెప్పేసి, జాపత్రి అవన్నీ వేస్తారు. బట్ అవన్నీ లేకుండే ఉన్న కాడికైతే వేసింది. అండ్ ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి, కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసి చాలాసేపు మ్యారినేట్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కన పెడితే మంచిగా ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది అని చెప్పేసి కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసింది. ఒక్కోసారి టైం లేనప్పుడు ఏం చేస్తామంటే మేము ఇమీడియట్గా కుక్ చేసేస్తాం అనమాట, అట్లా కూడా మంచిగా ఉంటుంది. బట్ ఇట్లా కొద్దిసేపు పక్కన పెట్టడం వల్ల ముక్కలు అనేటివి సాఫ్ట్గా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడైతే బియ్యం మెజర్ చేసుకుంటున్నాము. ఈ మెజరింగ్ కప్ మా ఇంట్లో తరతరాలుగా వస్తుందన్నమాట. మా నాయనమ్మ దీంతోటే కొలుస్తుండే బియ్యము, అది ఉంది కదా ఆ మెజరింగ్ కప్, దాంతో 2.5 అంటే 1 kg అనమాట. మేమైతే మొత్తం 4 తీసుకున్నాం అనమాట. 4 అయితే మాకు ఇప్పటికీ రాత్రికి కూడా వస్తుంది అని చెప్పేసి. నన్ను ఇచ్చి ఎక్కడ పోయింది, ఎక్కడ పోయి వచ్చింది నా బిడ్డ. ఇంట్లో ఉంటే మోనిషా మమ్మల్ని పని చేసుకొని కదని చెప్పి మా అత్త తీసుకొని పోయినుండే. డిమార్ట్కి పోయినరు వాళ్ళు, డిమార్ట్కి తీసుకుపోయినరు, బ్యాంకుకి పోయినుండే, అక్కడికి తీసుకుపోయినరు, చికెన్కి తీసుకుపోయినరు, మళ్ళీ ఇచ్చి మొత్తం బయటనే తిరుగుతుండే. అండ్ మా తమ్ముడు అయితే ఫుడ్ కలర్ లేకపోతే ఫుడ్ కలర్ పట్టుకొచ్చిండు. మనం సాఫ్రాన్ కొనే బ్యాచ్ కాదు, సాఫ్రాన్ అంటే ఏందో ప్రాపర్గా ఎప్పుడు నేను చూడలే నిజం చెప్పాలంటే. అయితే ఇంకా మేము ఎప్పుడు బిర్యానీ చేసినా ఫుడ్ కలరే యాడ్ చేస్తాం. తెలుసు ఫుడ్ కలర్ మంచిది కాదు, ఫుడ్లో యూజ్ చేయొద్దు అని
అంటారు కానీ ఇంకా వన్స్ ఇన్ అ వైల్ అట్లా యూజ్ చేస్తామన్నమాట. ఒక దిక్కు అయితే మ్యారినేట్ చేసిన చికెన్ పొయ్యి పైన అట్లాగే పెట్టేసింది. ఇంకో దిక్కు ఏమంటే ఎందులో అయితే బిర్యానీ చేసుకోవాలో అందులో వాటర్, సాల్ట్ అండ్ బిర్యానీ మసాలాలు వేసేసి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని కాగబెట్టింది. దాని తర్వాత సోక్ చేసిన రైస్ అయితే వేసేసింది అనమాట. ఇప్పుడు ఈ రైస్ని మంచిగా ఉడకనియాలి. అయితే తాళం చేయి పోయింది, తాళం చేయి వెతుకుతుండ్రు. మా ఆయన ఎక్కడికో బయటికి పోవాలంటే ఆయన బండి తాళం కనిపిస్తలే. ఇంకా మా అత్త దోలాడిస్తుంది మోనిషా ఎక్కడన్నా పడేసిందా అని చెప్పేసి, కానీ ఎక్కడా దొరుకుతలేదు. ఈయన మా అత్త చూడండి తాళం చేయి పోతే మా మోనిషాని సస్పెక్ట్ చేస్తున్నారు. పాపం చిన్న పిల్ల నాటుకొని ఇది ఎక్కడ పెట్టినా తేపో అంటే దానికి ఏం అర్థమవుతుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది. ఇంకా మా అక్కనేమో ఇల్లు ఉడిస్తే దొరుకుతుంది అని చెప్పేసి ఇల్లు ఉడుస్తుంది, అయినా దొరకలేదు. నిజానికి అది నేను చేసిన పని అనమాట. అయితే నిన్న రాత్రి షాపింగ్ నుండి వచ్చినాం కదా, వచ్చిన తర్వాత అక్కడ మిషన్ మీద ఉండే అన్నట్టుంది ఆ తాళము. నేను తీసుకొని మరి తొందరలో నా ఎందుక తెలీదు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినట్టు వాటర్ తాగిన ఇక్కడ ఫ్రిడ్జ్లో సైడ్కి ఉంటుంది కదా అక్కడ పెట్టేసిన అనమాట. తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్లో దొరికింది. దానికి కారణం నేనే అని తెలిసిందనమాట. యాక్చువల్లీ నేనే హరిబరిలో తీసి అట్లా పెట్టేసిన. అందులో పాపం అందరం మోనిషాని అనుమానించిర్రు, మోనిషానే తీసి ఎక్కడో వాడేసిందని చెప్పి. కానీ అది నేను ఇంత ఆగం చేసి నేను పెట్టిన ఫ్రిడ్జ్లో అది. ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తాను నేను. తర్వాత దొరికింది తాళం. అయితే ఇంకా మా అక్క అయితే బిర్యానీ అయిపోయేలోపు టైం పడుతుందని చెప్పి కొంచెం మోనిషాకి రితిషాకి అయితే తినిపిస్తుంది అనమాట. పూరి తినిపిస్తున్నట్టు నాకు కూడా ఈ వీడియోలో చక్కగా కనిపిస్తూనే లేదు. అండ్ ఇక్కడనేమో అన్నము ఆల్మోస్ట్ ఒక 80 to 85% ఉడికేసింది అనమాట. ఉడికిన తర్వాత మేము గంజి వార్చుకుంటాము. ఇంకా 15% దమ్ వేసినప్పుడు ఉడుకుతుందిలే, ఆల్రెడీ చికెన్ ఫుల్ ఉడికిపోయి ఉంటుంది. ఇది దాంతోపాటు ఉడుకుతుంది అని చెప్పి గంజి వార్చేస్తుంది. ఇది హార్డెస్ట్ పార్ట్ అండి. మేము బిర్యానీ చేసిన తర్వాత ఇది నాకు చాలా హార్డ్ థింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం. గోన్ బరువు ఉంటుంది కదా, ఇంకా దాన్ని తీసి గంజి వార్చాలంటే చాలా కష్టం. మా బావ ఉంటే మా బావనే గంజి వారుస్తాడు అనమాట. లేకపోతే మణికంఠ ఉన్నా కానీ వాడు రారా అంటే వస్తూనే లేడు. ఇంకా మా అక్కకు చిరాకు వచ్చేసి మా అక్కనే గంజి వంపేస్తుంది. ఇంకా గంజి మొత్తం వార్చిన తర్వాత కొంచెం ఏంటి ఆల్మోస్ట్ సగం రైస్ తీసి పక్కన పెట్టేస్తాం అనమాట. మేము జస్ట్ 2 లేయర్స్ వేస్తాము. కింది లేయర్ మొత్తం అన్నం వేసేసి దాని తర్వాత దీని మీద చికెన్ వేస్తాం అనమాట. సో ఫస్ట్ అయితే సగం అన్నము పక్కన తీసి పెట్టేస్తుంది. ఈ పెద్ద జబ్బా అంటాం మేము దాన్ని. అయితే అందులో తీసి పక్కన పెట్టేసింది. ఈ అన్నాన్ని మంచిగా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తుంది. నేను కూడా హెల్ప్ చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు అన్నీ మీ అక్కతోటే చేపిస్తావా నువ్వు అనేసి అంటారు. మా అక్క నన్ను చెయ్యనీయదండి. నేను ఏదైనా పని చేస్తే మా ఇంట్లో పెద్ద కొట్లాట అవుతుంది. పెళ్ళికి ముందే నన్ను చేయనీయకపోతుంది, ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇంకా అల్లారం ముద్దుగా చూసుకుంటుంది మా అక్క. అప్పుడేమో పెళ్ళి అయిన తర్వాత ఎట్లయినా నువ్వే చేసుకుంటావు కదా, నువ్వే చేయాల్సి వస్తుంది అనేసి అంటుండే. ఇప్పుడేమో ఆడ ఎట్లాగో నువ్వే చేసుకోవాలి, ఇక్కడికి వచ్చినప్పుడన్నా రెస్ట్ తీసుకో అనేసి అంటుంది. ఏందో మా అక్క ప్రేమ అట్లా ఉంటుంది. ఈ మధ్య నెగిటివ్ కామెంట్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. అది ఎవరో కూడా కాదు, మాకు తెలిసిన వాళ్ళే చేస్తున్నారని నాకు అర్థమైంది. మీకు నా వీడియోస్ నచ్చకపోతే దయచేసి చూడకండి, ఇట్లాంటి చెత్త కామెంట్స్ చేయకండి. మీరు చేసిన ఇప్పటి నుంచి నేను రిప్లై అయితే ఇవ్వదలుచుకోలేదు. అండ్ ఇంకొక అమ్మాయి కూడా రీసెంట్గా నేను ఒక షార్ట్ పోస్ట్ చేసిన, లెగ్ పీస్ ఫ్రైదే అనుకుంటా. దానికి ఒక అమ్మాయి కామెంట్ చేసింది, అక్క అని ఎప్పుడు చూడు సోది చెప్తా ఉంటావు అని చెప్పేసి. నాకు ఉన్నది నా చిన్న ఫ్యామిలీ, అందులోనూ మా అక్క నన్ను ఇంత ప్రేమ చూసుకుంటుంది కాబట్టి దాని గురించి చెప్తా ఉంటా. నీకు అంత సోది అనిపించినప్పుడు నువ్వు వీడియో చూడడం ఎందుకు, కామెంట్ చేయడం ఎందుకు, స్వైప్ చేసి పడేస్తే అయిపోతుంది కదా. నన్ను ఇష్టపడే వాళ్ళంటూ కొందరు ఉంటారు, వాళ్ళ కోసమే నేను వీడియోస్ చేసేది. వాళ్ళకి నేను ఇష్టం కాబట్టి వాళ్ళు నా వీడియోని ఆబ్వియస్లీ లైక్ చేస్తారు, మంచి కామెంట్సే పాస్ చేస్తారు. మీలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు నా వీడియో చూడనవసరం లేదు, కామెంట్ చేయనవసరం లేదు. ఇప్పటి నుంచి ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేస్తే అసలు నేను రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. అండ్ ఇంకోటి ఏమంటే ఈ మధ్యలో కొన్ని వీడియోస్కి అయితే కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ పెట్టేసిన, అంత చెత్త కామెంట్స్ చేస్తున్నారనమాట. నాకు చిరాకు వచ్చేస్తుంది. ఇక్కడైతే బిర్యానీ దమ్ చేయనికే పెట్టేసినాము. మా ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది కదా, అదే ఎక్కువ బరువు అనిపిస్తుంది నాకు ఇక్కడ ఉన్న థింగ్స్ అన్నిట్లలో. సో అందుకనే ఆ రోల్ తీసి దానిపైన పెట్టేసిన. కొద్దిసేపు దమ్ అయితే అయిపోయింది. ఆలోపు అక్కడ ఉన్న బాసనలు అన్నీ బౌల్ ఇచ్చేసినాం నేను మా అక్క. బిర్యానీ కాగానే మేమైతే తినేస్తున్నాము. లంచ్ టైం అయింది. చేసినాం బిర్యానీ. ఓపెన్ చేసి
యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. మక్క వేసాం కాబట్టి ఆబ్వియస్లీ యమ్మీ అవుతుంది. ఒక చిన్న ప్లేట్ చేస్తే డాడీ దాన్ని పెడుతుందా? చెల్లెనే నేర్పించింది. అంత సీన్ లేదు సచ్చంగా మా డాడీ తోడు చెప్తుంది. మా అక్క బిర్యానీ మా చెల్లెనే నేర్పించింది అంటే వీడియోలో అట్లా చెప్పమన్నదా అనేసి అడుగుతున్నారు చూడండి. యాక్చువల్లీ మా ఇంట్లో బిర్యానీ ఫస్ట్ నేర్చుకున్నదంటే నేనే. మా నాయనమ్మ అయితే ఎప్పుడు ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేయకపోతుండే, ఓన్లీ చికెన్ కర్రీ వండుతుంది, ఇంకా మటన్ అవి అయితే మా నాన్న వండుతుండే. అయితే బిర్యానీ ఫస్ట్ టైం నేర్చుకొని మా ఇంట్లో కుక్ చేసిందంటే నేను కుక్ చేసిన తర్వాత మా డాడీకి మస్తు నచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఆదివారం వండేదాన్ని. అట్లా నా దగ్గర నుంచే మా అక్క నేర్చుకుంది బిర్యానీ చేయడము. ఇంకా మా అక్క నేర్చుకున్న తర్వాత ఇంకా నన్ను పక్కన పెట్టేసి ఎప్పుడు ఆమెనే చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా అట్లా చేస్తూ మా అక్కకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఎప్పుడు చేసినా టేస్టీగా, ఎప్పుడు ఫ్లాప్ అవ్వకుండా వస్తుందన్నమాట. నేను చేసిన స్టార్టింగ్లో కొన్నిసార్లు నాకు కూడా ఫ్లాప్ అయింది. బట్ మా అక్క చేయడం స్టార్ట్ చేసినాక ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదన్నమాట. మంచిగా కుదురుతుంది ఎప్పుడు చేసినా కానీ. ఇంకా మా అక్క అయితే అందరికీ పెట్టిచ్చేసేస్తుంది. మేము పెళ్ళైనప్పటి నుంచి పేపర్ ప్లేట్స్లలో ఎక్కువ తినడం అయిపోతుంది. కానీ ఈ పేపర్ ప్లేట్స్ అస్సలు మంచిగా అవంట, ఇందులో తినొద్దంట. రీసెంట్గా ఒక ఇన్స్టా రీల్ చూసి అయితే షాక్ అయినా నేను. నిజమే, ఇది పేపర్ ప్లేట్ అనుకుంటాం కానీ పేపర్ ప్లేట్ కాదు అది. దానిపైన సన్న కవర్ లాంటిది అయితే ఉంది. అప్పటి నుంచి ఇంకా మా ఇంట్లో బంద్ చేసేసినాము. ఏమంటే పెళ్ళికి తీసుకొచ్చిన ఇస్తరాకులు మిగిలిపోయినాయి కదా అని చెప్పేసి అట్లా యూజ్ చేసేసుకుని ఉండే డైలీ. ప్లేట్స్ కడగాల్సి వస్తుంది అన్న బద్ధకంకి ఇందులో ఈ ఇస్తరాకులలో తిన్నాము. కానీ వన్స్ ఇవి అయిపోయిన తర్వాత అయితే అమ్మో ఎక్కువ యూజ్ చేయొద్దని చెప్పి బాగా బుద్ధి వచ్చింది. అండ్ మాకైతే పెట్టించేసి మేము తింటున్నాం అనమాట. జాను వాళ్ళ అన్న చిన్న కూడా వస్తా అన్నాడు కానీ తినేటప్పుడు రాకుండా తర్వాత వచ్చినుండే. ఇంకా తర్వాత తిన్నుండే. మా బావ కూడా డ్యూటీకి వెళ్ళిండు. డ్యూటీ అయిపోయిన తర్వాత ఈడికే వస్తా అన్నాడు అనమాట. ఇంకా మా అక్కను కూడా తినేసి అని అంటే తింటా ఆగండి అనేసి అంటుంది. ఇక్కడైతే ఏం డిస్కషన్ జరుగుతుందంటే నా వెయిట్ గురించి డిస్కస్ జరుగుతుందనమాట. మా అత్తనేమో నేను పెళ్ళైనప్పటి నుంచి బక్కగైనా అంటుండ్రు. ఇన్ఫ్యాక్ట్ నిజంగా నేను పెళ్ళైన తర్వాత వెయిట్ లాస్ అయినా. నేను రీసెంట్గా వెయిట్ చూసుకున్నప్పుడు తెలిసిందనమాట నేను ఆల్మోస్ట్ 3.5 kgs లాస్ అయినా. కానీ మా తమ్ముడు ఏమంటాడు, నేనంటే 80 కిలోలు ఉన్నానంట. నా 80 మా ఆయననే అడుగు. రీసెంట్గా ఆయన ముంగటనే నేను వెయిట్ చెక్ చేసుకున్నా 55 కంటే 1 కిలో కూడా ఎక్కువ ఉండానంటే మా ఆయన ఏమంటుండు, ఆ మిషన్ ఖరాబ్ అయిపోయిందంట. నేను ఏ మిషన్ ఎక్కితే ఆ మిషన్ ఖరాబ్ అయిపోతుందంట, ఆ మిషన్ రాంగ్గా చూపిస్తుందంట నా వెయిట్. చూడండి ఎంత ఆట పట్టిస్తారు నన్ను, నాతోటి ఎంత జోకులు వేస్తారు. నా లిచ్చి ఏం చేస్తుంది? నా లిచ్చికి పిచ్చి లేచిందా? నా లిచ్చి ఎందుకు ఇట్లా చేస్తుంది? నా లిచ్చికి పిచ్చి బాగా ఎక్కింది. లిచ్చి వాళ్ళ మమ్మ ఏం చేస్తుంది? నీయా చేతితో వచ్చినట్టు నిన్న దొడ్డు మంచిగానే రాలేదు దొడ్డుగా. మా అక్క అయితే పోలేలు చేస్తుందనమాట. వీటిని మేము పోలేలు అంటాం, కొందరు భక్షాలు కూడా అంటారు కదా. మేమైతే పోలేలు అని అంటాం అనమాట. ఇది పూర్ణం మిగిలిన ఉండే కొంచెము, పూర్ణం అంటే ఇందులో లోపల పెట్టే స్టఫ్ అయితే కొంచెం పిండి నానిపి పోలేలు చేస్తుంది. ఇంకా పోలేలు చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాగా మా మోనిషా కూడా కిచెన్లోకి వచ్చేసింది. వాళ్ళ అమ్మని పట్టుకొని నాయి అనేసి అంటుంది. మా అక్క ఎప్పుడన్నా రితీషన్ దగ్గరికి తీసుకున్నా, నన్ను దగ్గర తీసుకున్నా కానీ మా మోనిషా అసలు టాలరేట్ చేయదనమాట. వచ్చి ధనా కొడతానే ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మ మీద ఎవరు వండుకోవద్దు, వాళ్ళ అమ్మ ఎవరిని కిస్ చేయొద్దు అన్నట్టు చేస్తుంది. ఇంకా మమ్మల్ని నూకేసి తనే వస్తూ ఉంటుంది అనమాట. మా ఇంట్లో పోలేలు చేయడము మా నాయనమ్మకు కూడా వచ్చేది కాదు. మా నాయనమ్మ ఎట్లా చేస్తుండే, ఒక చపాతీ చేసి మధ్యలో ఆ స్టఫ్ పెట్టి ఇంకో చపాతీ చేసి పైన వేస్తుండే. మా నాయనమ్మకి కూడా రాదు మా ఇంట్లో చేయడము. కానీ మా అక్క నేర్చుకుంది. ఎట్లా నేర్చుకుందో ఏమో కానీ ఆ మధ్యలో అయితే పెద్ద పోలేలు మంచి చేసింది. కానీ ఈసారి మంచిగా కుదరలేవన్నమాట. తను ఇట్లా రోల్ చేస్తుంది కదా, చేస్తుంటే ఏమంటే పూర్ణం బయటికి వచ్చేస్తుంది. అంటే మనం పూర్ణం చేసేటప్పుడు అంటే చాలా ఫైన్గా చేసుకోవాలంట. అందులో పూర్ణం అనేది మిక్సీకి వేసినప్పుడు అది పప్పు అనేది బాగా గ్రైండ్ కావాలంట. లేకపోతే ఆ పప్పు గింజల్లాగా కనిపించేస్తుంది కదా, దానివల్ల బయటికి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. సరిగ్గా రావట్లే పోలేలు. ఇంకోటి ఏమంటే గోధుమ పిండి కంటే మైదా పిండితోటి ఇట్లా మంచిగా వస్తున్నాయి. గోధుమ పిండితోటి ఏమంటే అది సాగదు కదా గోధుమ పిండి. మనం ఇట్లా పెట్టి ఎలాబరేట్ చేస్తుంటే కూడా అది ప్రాపర్గా రాదనమాట. అందుకే పోలేలు చేసినప్పుడు అయితే మా అక్క మైదా పిండి యూజ్ చేస్తుంది.
ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మా అక్క చేసిన పోలేలు అయితే ఇవి. రాత్రికి కూడా బిర్యానీ తినేసి పోలేలు తినేసి పడుకున్నాం అనమాట. దీన్ని నెక్స్ట్ డే ఒక్కరోజు ఉన్న తర్వాత అయితే వెళ్ళిపోయినాం అనమాట. మా ఆయన వాళ్ళ పిన్ని వాళ్ళు లంచ్కి పిలిచినుండే, సో అక్కడికైతే వెళ్ళినుండే. నెక్స్ట్ వ్లాగ్ కూడా మా ఇంట్లోదే వస్తుంది, చూస్తూ ఉండండి. ఇంకా 2-3 వ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి 1 by 1. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.